హాయ్ అండి, నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో ఏంటంటే, రోజు అన్నమే కదా తినేది, ఇవాళ ఏమన్నా స్పెషల్ చేయమని అడిగారు మా వారు. ఏం చేద్దామని ఆలోచించి చూస్తే ఇంట్లో కూరలు ఏం లేవు, ఓన్లీ 3 టొమాటోస్ ఉన్నాయి. దాంతో ఏం చేద్దాము అని అనుకున్నాను. అప్పుడే తట్టింది మైండ్లో, కుష్కా బిర్యానీ చేద్దాం అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆ ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో జీలకర్ర అలానే బిర్యానీ దినుసులు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాను కాసేపు. ఆ తర్వాత పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యేంత దాకా వేయించుకుంటున్నాను. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టొమాటోస్ ఉంటే చాలు, మనం హ్యాపీగా బిర్యానీ చేసేసుకొని డిన్నర్కి కానీ లంచ్కి కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, మామూలు బిర్యానీ పట్టినంతసేపు కూడా పట్టదు. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయేంత దాకా కలుపుకుంటున్నాను. తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుని అవి కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత కొత్తిమీర అలానే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. అవన్నీ కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొంచెం కారం, అలాగే ఉప్పు, పసుపు, కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ఆమ్చూరు ట్యాంగీనెస్ వస్తుంది దానివల్ల. తర్వాత ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకొని అదొకసారి కలుపుకున్నాక దాంట్లో వాటర్ ఎగిరిపోయేంత దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బియ్యం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాక దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. అంటే ఒక డబ్బాకి 2 డబ్బాల వాటర్ అన్నమాట. ఏం రెసిపీ చేస్తున్నావు అని అడిగారు. ఈ రెసిపీ చేస్తున్నాను అని చెప్పంగానే నన్ను వింతగా చూశారు. ఈ పేరు కూడా వినలేట కనీసం. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా? కమెంట్ చేయండి. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కుష్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. మా వారికి అరిటాకులో భోంచేయటం ఇష్టము. ఇదే కాదు, ఏ ఫుడ్ ఐటమ్ అయినా అరిటాకులో తినడానికి ఇష్టపడతారు. ఏదైనా వేడి వేడి ఐటమ్ని విస్తరాకులో వడ్డించుకొని తింటుంటే ఆ విస్తరాకుది ఆ ఐటమ్ది కలిపిన టేస్ట్ భలే ఉంటుంది కదా. ఇవాళ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.